సంగారెడ్డి జిల్లా చైర్మన్ ఎన్హెచ్ఆర్సీ పవర్ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణం కార్యవర్గ సమావేశం. ఈ రోజు సమావేశంలో అవినీతి, అక్రమ విద్య, వైద్యం, రాజకీయ, మానవ హక్కుల రాజనీతిపై వివరించడం జరిగింది. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరికి అవగాహన, సామాజిక న్యాయం కల్పించడానికి కృషి చేస్తాం. ఈ కార్యక్రమంలో సంగం పటేల్, నారాయణ, గొల్ల నరేష్, జనార్దన్ రెడ్డి పాల్గొనడం జరిగింది. రాయకోడ్ మండల్ చైర్మన్గా అల్బుర్గి సంతోష్ కుమార్, అలాగే మహిళా వింగ్ అక్క శ్వేత అక్క గారికి, అలాగే పాషాభాయ్, ఇంకా జయసింగ్ అన్న గారికి, అందరికీ ఇక్కడ ఈరోజు మనము రాజేష్ గౌడ్ అందరికీ కూడా మనం ఈరోజు నూతనంగా వీరికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఇప్పుడు అందరూ మాట్లాడేది మామూలుగా యథావిధిగా నేను చెప్తున్నాను ఏంటంటే, మనము ముఖ్యంగా మనం ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ మనము మౌలిక సమస్యలు అయినటువంటి ఎలాంటివైనా సరే ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే ప్రతి వాళ్ళకు బెనిఫిషియర్స్ వాళ్ళకు వచ్చే వాటిపైన మనం తప్పకుండా మన ఫోకస్ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రభుత్వ హాస్పిటల్స్, విద్యా, వైద్యం మరియు ఇతర ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ తప్పకుండా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనకు స్టేట్ లెవెల్లో, అలాగే మనకు జాతీయ స్థాయిలో కూడా ఖచ్చితంగా మనకు మన జిల్లా స్థాయిలో కూడా వీళ్ళు మనకు వెన్నంటి ఉండి అండదండలు అందిస్తూ ఉంటే మనం తప్పకుండా మనం ప్రజలకు చేరువవుతామని చెప్పేసి ఇంతతో నాకు చిన్న ప్రశ్న. ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. రాయకోడ్ మండల్ చైర్మన్గా, మహిళా సహాయ కార్యదర్శిగా మరియు కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా, జిల్లా జాయింట్ సెక్రటరీగా ఇవాళ మన ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ మన ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా తరఫు నుంచి అందరికీ శుభాకాంక్షలు. ఈ ఎన్ఆర్సీసీ అంటే విధి విధానాలు దీని గురించి ఏంటంటే, మన ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానం. మనం ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం, ప్రభుత్వం నుంచి వచ్చే ఏమైనా స్కీమ్స్ కానీ, నిధులు కానీ ఏమైనా ప్రజలకు తెలియపరచడం. ఇంకేంటంటే మన వాడలో ఏమైనా నీటి సమస్య కానీ, రోడ్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఇతరుల సమస్యలు కానీ, మరి మన ఎన్నో ఉంటాయి. మన ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాంటి ఎన్నో స్కీమ్స్ ఉంటాయి. అవి కూడా మన వాళ్ళకు చైతన్యం చేయడము, అవేర్నెస్ చేయడము అలాంటివి మనం చేస్తుంటాము. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానము. ఇప్పుడు మన ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటాయి, సరిగా వస్తుందా లేదా డ్యూటీకి, మనం దాని మీద నిఘా వేయడము. ప్లస్ ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి, సరైన టైంకి సరైన మనకు సేవలు అందిస్తున్నా లేదా వాళ్ళు, అలాంటి దాని మీద. ప్లస్ ఇప్పుడు పాఠశాలలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ప్రైవేట్ పాఠశాలలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. విచ్చలవాడిగా ఫీజులు దోచుకోవడం జరుగుతుంది. కేజీ టు పీజీ వరకు ఇప్పుడు ఎట్లానంటే వేల నుంచి లక్షల వరకు దోపిడీ జరుగుతున్నాయి. అలా ఇంకేంటంటే మన పాఠశాలలో ఏంటంటే ఇప్పుడు లైసెన్స్ లేని, ఫిట్నెస్ లేని వాహనాలు కూడా నడపడం జరుగుతుంది. అలాంటి అప్పుడు విద్యార్థులకు చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అలాంటి దాని మీద మనం యాక్షన్ మనము ఎన్ఆర్సీసీ ద్వారా నుంచి మనము ఆర్టీఓ గారికి, లేకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్ గారికి మనం వాళ్ళకు ఒక మెమోరాండం ఇచ్చి, ఒక లెటర్ మన సందేశాన్ని వాళ్ళకి చేరవేసి, ఇలా కాదని చెప్పి మన ఒక సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదే అందుకే మన ఎన్ఆర్సీసీ అంటే మంచి బలమైనది. మనం మంచి వేరే ఆర్గనైజేషన్కు